Hi friends, welcome back to my channel Shriketiki Math Tutorials. Today's topic Inter Maths 1B, third chapter straight line. Friends, exercise 3C, second mid, fifth problems. Already previous problems అన్ని ప్రాబ్లమ్కి సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కోసం మీ ఛానల్లో ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ది టాపిక్. Fifth one, find the set of values of A if the points 1, 2 and 3, 4 lies to the same side of the straight line 3x minus 5y plus a is equals to 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇవ్వలేదు, ఏ ఇచ్చారు. మనము ఆ వాల్యూ ఆ ఏకి సెట్ ఆఫ్ వాల్యూస్ కనుక్కోవాలంట. ఎలా కనుక్కోవాలి? ఈ పాయింట్స్ 1, 2 అండ్ 3, 4 అనే పాయింట్స్ ఈ స్ట్రైట్ లైన్కి సేమ్ సైడ్ ఉండాలి అంట. ఇప్పుడు పాయింట్స్ అనేటివి స్ట్రైట్ లైన్కి సేమ్ సైడ్ ఉండాలి అంటే చాలా బేసిక్గా మనకు తెలిసిన కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? ఆ పాయింట్స్ని మనం స్ట్రైట్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ రెండింటి పాయింట్స్, ఇప్పుడు ఇది పాయింట్ 1 అనుకోండి, L11, పాయింట్ 2 L22, ఈ రెండింటికి మనకి ఒక సమ్ వాల్యూస్ వస్తాయి కదా. ఆ వాల్యూస్ అనేటివి ఐదర్ పాజిటివ్, రెండు పాజిటివ్ ఉండాలి, లేదా రెండు నెగిటివ్ ఉండాలి. అంటే వాటి సైన్స్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ 2 పాయింట్స్ కూడా సేమ్ సైడ్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి L11 అండ్ L22 వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము? ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని లైన్లో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. గివెన్ పాయింట్స్ సొల్యూషన్, గివెన్ పాయింట్స్ 1, 2, 3, 4, లెట్ ఇట్ బి x1 y1 x2 y2. ఈక్వేషన్ ఆఫ్ లైన్ L ఐడెంటికల్ టు 3x minus 5y plus a is equals to 0. L11 కనుక్కుందాం. L11 is equals to 3 into x1 ఎంత 1 minus 5 into y1 ఎంత 2 plus a, that is equals to 3 minus 5 to 10 plus a. L11 is equals to minus 7 plus a. L22 is equals to 3 into, what is the value of x2? 3 minus 5 into, what is the value of y2? 4 plus a, that is equals to 3 3s 9, 5 4s 20 plus a. L22 is equals to 9 minus 20 minus 11 plus a. ఓకే, ఇక్కడ మనకి L11 అండ్ L22 రెండు వాల్యూస్ వచ్చేసాయి కదా. ఈ రెండింటికి సేమ్ సైన్ ఉండాలి. సేమ్ సైన్ ఉండాలి అంటే అయితే L11 L22 రెండు పాజిటివ్ అవ్వాలి, లేదంటే రెండు నెగిటివ్ అవ్వాలి. కేస్ 1, a minus 7 greater than 0, a minus 11 greater than 0. That implies a greater than 7 or a greater than 11. ఓకే, ఇక్కడ మనకి a greater than 7 అంటే 8, 9, 10, 11, 12, 13, 14 so on infinity plus infinity. a greater than 11 అంటే 12, 13, 14, 15, 16, 17. ఇక్కడ మనకి ఓవరాల్గా a belongs to ఓపెన్ ఇంటర్వెల్ 11, ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 అంటే a minus 7 less than 0, a minus 11 less than 0, a minus 7 less than 0, a minus 11 less than 0. That implies a less than 7, a less than 11. ఇక్కడ మనకి a బిలాంగ్స్ టు ఏమొస్తుంది? మైనస్ ఇన్ఫినిటీ టు 6, మైనస్ ఇన్ఫినిటీ టు 10. దట్ ఇంప్లైస్ మనకు కామన్గా వచ్చేది మైనస్ ఇన్ఫినిటీ టు 7. ఓకే, a బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 7 యూనియన్ 11 టు ప్లస్ ఇన్ఫినిటీ. Therefore, a belongs to minus infinity to 7 union 11 to plus infinity. This is the set of values for which the given points lie on the same side of the straight line. Okay, next, sixth one. Show that the lines 2x plus y minus 3 is equals to 0, 3x plus 2y minus 2 is equals to 0 and 2x minus 3y minus 23 is equals to 0 are concurrent and find the point of concurrency. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ 3 లైన్స్ ఇచ్చారు. మనకేం చెప్పారు?
అవి కాన్కరెంట్ అని ప్రూవ్ చేయాలి. అలాగే పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి అంట. కాన్కరెంట్ అని ప్రూవ్ చేయాలి అంటే మనకున్న కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? డెట్ ఆఫ్, దట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ అనేటివి కాన్కరెంట్ అవుతాయి. అలా కాకుండా ఏవైనా 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి తర్వాత వచ్చిన పాయింట్ని రిమైనింగ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి సాటిస్ఫై అయింది అనుకోండి, అప్పుడు కూడా ఇచ్చిన 3 లైన్స్ అనేటివి కాన్కరెంట్ అని ప్రూవ్ అవుతాయి. అదేవిధంగా మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా వస్తుంది. ఫస్ట్ మెథడ్లో ఓన్లీ మనం కాన్కరెంట్ అని ప్రూవ్ చేయగలుగుతాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాదు. సో మీరు మళ్ళీ సెకండ్ మెథడ్ కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఓన్లీ సెకండ్ మెథడ్ ఒకటి చేసేసేయండి. ఆ మెథడ్ ఏంటో ఇక్కడ చూసేద్దాం. ఫస్ట్ ఇచ్చిన లైన్స్ రాసేసేయండి. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్, ఇచ్చిన లైన్స్ రాసేసాను. వాటిని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని ఇక్కడ నేను ఇండికేట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నార్మల్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాము. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాము. కాకపోతే ఎవ్రీ టైం మనం అదే మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాను కదా. ఇక్కడ చూడండి, మీరు ఈ 3 ఈక్వేషన్స్ని బాగా గమనించినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్లో మనకి 2x ఉంది. మనము 1 - 3 చేసామనుకోండి, మనకి 2x క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ y మాత్రమే మిగులుతుంది. అప్పుడు మనకి y వాల్యూ వచ్చేస్తుంది. యూజింగ్ దట్ y వాల్యూ మనము x వాల్యూ కూడా కనుక్కోవచ్చు. మనకు అప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేస్తుంది. ఆ పాయింట్ని మీరు సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, అక్కడ మీకు సాటిస్ఫై అయినట్టయితే మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, కాన్కరెన్సీ రెండు ప్రూవ్ అయిపోతాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తున్నాను. ఎలా చేయాలో మీకు తెలుసు కదా, ఇక్కడ చూసేసేయండి. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3, 2x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x మైనస్ 3y మైనస్ 23 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ సింబల్స్ చేంజ్ చేసుకుంటాం కదా, మైనస్ ఉంటే ప్లస్ ఉంది, మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్. ఓకే, 2x క్యాన్సల్, y ప్లస్ 3y 4y మైనస్ 3 ప్లస్ 23 ఎంత అవుతుంది? ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 20, y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5. 4లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 ఇన్ ఈక్వేషన్ 1. ఏమొస్తుంది? 2 into x plus of minus 5 minus 3 is equals to 0. That implies 2x minus 8 is equals to 0. That implies 2x is equals to 8, x is equals to 4. ఓకే, మనకి ఇక్కడ పాయింట్ ఏమొచ్చింది? 4, minus 5. ఓకే, here we get point 4, minus 5. Substitute in, మనం 1 and 3 సాల్వ్ చేసాం కదా, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆ రెండు కాకుండా మిగిలిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? 3x plus 2y minus 2 is equals to 0. 3x plus 2y minus 2 is equals to 0. ఇక్కడ నేను ఈక్వేషన్ 2 రాసేసాను. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 3 into 4 plus 2 into minus 5 minus 2 is equals to 0. That implies 3 4s 12 minus 10 minus 2, that is equals to 0. What we will get? 12 minus 10 minus 2 minus 12. 12 minus 12, 0 is equals to 0. మనకి సాటిస్ఫై అయింది కదా. Therefore, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ is 4, 5 and given lines are concurrent. అది ఇక్కడ రాసేసేయండి. షో దట్ అని అడిగారు కదా. Hence,
given lines are concurrent. Hence proved. And point of concurrency is 4, -5. నెక్స్ట్ 7th ప్రాబ్లం ఫ్రెండ్స్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పి ఇఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్. ఇక్కడ మనకి వాల్యూ ఆఫ్ పి అడిగారు. ఇచ్చిన లైన్స్ కాంకరెంట్ అంట. ఇచ్చిన లైన్స్ కాంకరెంట్ అంటే దే ఆర్ పాసింగ్ త్రూ సేమ్ పాయింట్ ఆర్ హ్యావింగ్ సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. మనకి ఇక్కడ సొల్యూషన్ గివెన్ లైన్ ఈక్వేషన్స్, ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ రాయండి. సిన్స్ వీ నో దట్ కండిషన్ ఫర్ కాంకరెన్సీ కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? determinant of a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 should be equals to 0. Then the given lines will be concurrent. ఇక్కడ a1 b1 c1 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసామనుకోండి, మనకి p వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇచ్చిన లైన్స్ కాంకరెంట్ కాబట్టి. ఓకే, మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా వాల్యూస్? దట్ ఇంప్లైస్ determinant of a1 3 b1 4 c1 ఇక్కడ 5 ఉంది. మనకు నార్మల్ జనరల్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా ఉంటుంది? x ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. అంటే ఈ 5 మనకి ఎల్హెచ్ఎస్ వస్తే -5 అవుతుంది. సిమిలర్గా 2 3 -4 p 4 -6 దిస్ డిటర్మినెంట్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 3 into 3 - 6 that is -18 minus of 4 into -4 -16 minus 4 into 2 into -6 -12 p into -4 -4p minus 5 into 2 4s 8 3 p's -3p is equals to 0. That implies 3 into -18 plus 16 minus into minus plus minus 4 into -12 plus 48 minus into minus మనకి మైనస్ వస్తుంది. 4 into 4p 16p minus 5 into 8 40 minus 5 into -3p plus 15p that is equals to 0. That implies 3 into -2 -18 plus 16 -2 plus 48 minus 48 minus 16p plus 15p minus p is equals to 0. That implies ఇక్కడ మనకి -6 plus 8 minus p is equals to 0 వస్తుంది. That implies 2 minus p is equals to 0. p is equals to 2. Therefore required value of p is 2 friends. Okay. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఇదే. ఇక్కడ ఇచ్చిన 3 లైన్స్ కాంకరెంట్ అంట. మనం వాల్యూ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ ఈక్వేషన్స్ జనరల్ ఫామ్లో డైరెక్ట్గా ఇచ్చేసారు. డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0 చేసామనుకోండి, మనకి పి వాల్యూ వచ్చేస్తుంది. నేను డైరెక్ట్గా డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి చూస్తున్నాను. చూడండి, 4 -3 -7 2 p 2 6 5 -1 6 5 -1 this should be equals to 0. That implies 4 into p into -1 minus p minus of 5 into 5 into 2 10 minus of -3 that is +3 2 into -1 -2 6 into 2 12 that is -12 minus 7 into 2 into 5 10 minus 6 into p 6p this should be equals to 0. That implies 4 into minus p that is minus 4p minus 40 4 into -10 minus 40 minus వస్తుంది 12 -2 -12 minus 14 14 3s are 42 that is minus 42 minus 7 into 10 70 plus 7 6 42 minus into minus plus 7 into 6 42 p is equals to 0. That implies minus 4p plus 42p ఎంత వస్తుంది? 38 వస్తుంది. ఓకే, 38p minus 40 minus 40 minus 42 minus 70
ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 40 40 80, 80 ప్లస్ 70 50, 52 మైనస్ 152 వస్తుంది ఇక్కడ. ఓకే, 152 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ 38p ఈజ్ ఈక్వల్స్ టు 152. p ఈజ్ ఈక్వల్స్ టు 152/38. ఓకే, ఇక్కడ చూడండి మనకి 152 38లో 4 టైమ్స్ వెళ్తుంది. 38లో మనకి 152 అనేది 4 టైమ్స్ వెళ్తుంది. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్స్ టు 4. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా అయితే మీరు హోంవర్క్ ప్రాబ్లమ్స్ లాగా కూడా కంప్లీట్ చేసేయచ్చు. ఇన్ కేస్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఫాలో అవ్వచ్చు. మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ శ్రీకేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.